హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అయితే ఉంది. ఆల్రెడీ మీరు తమిళ్లో అయితే చూడొచ్చు. నేను మా టీం మెంబర్స్ అందరం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. అదేదో పెద్ద ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ అయితే కాదు, మా దగ్గరలోనే ఒక రెస్టారెంట్ పడ్డది, ఫ్లైట్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళి మనలోకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయించుకొని వద్దాం. సో వాళ్ళకి ఏమని చెప్తా అంటే, నేను ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ ఒరిజినల్ ఫ్లైట్ యొక్క టికెట్లు బుక్ చేసిన, మనం బెంగళూరు అయితే వెళ్దాం అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేస్తా. వాళ్ళు అదే విధంగా వస్తారు, అదే హోప్ తోటి. అక్కడ దాకా పోయిన తర్వాత కంపల్సరీగా షాక్ అయితే అయిపోతారు అనమాట. సో వాళ్ళని అదే ఫీల్డ్లో తీసుకోవద్దాం. మీకైతే ఆల్రెడీ ఫస్టే తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనల్ని వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత నార్మల్ ఒక ఇంట్రో కొట్టుకొని వెళ్ళిపోదాం. చలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో కొద్ది ఆగమాగం జర్నీలో అయితే ఉన్నాం అనమాట. ఎందుకంటే ఎప్పటిలాగానే మనం పక్క మండలానికో పక్క జిల్లాకో అయితే వెళ్ళడం లేదు. ఈ రోజు మేము వెళ్ళబోతున్నాం పక్క స్టేట్కి. అది కూడా కార్లో, ట్రైన్లో కాదు, మేము వెళ్ళబోతున్నాం ఫ్లైట్లో. ఇప్పటి వరకు ఫ్లైట్ నేను డింప్యాడ్ అయితే ఎక్కినాం. డింప్యాడ్ కూడా జస్ట్ ఒకసారి ఏమో ఎక్కడికి అంతే. శేఖర్ గారు ఇంతవరకు ఎక్కలే మన లైఫ్లో. మన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది, వాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తాం. అలాగే గుండుగాడు సెకండ్ టైం ఎక్కుతుంది కాబట్టి వీడియో ఎట్లా రియాక్ట్ అవుతాడని చెప్పేసి కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాం. ఓవరాల్గా మా ఫ్లైట్ జర్నీ అయితే మీకు చూపించబోతున్నాం. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ముందే చెప్తున్నా, విండో సీట్ ఎవరికి వచ్చినా నాకు ఇవ్వాలి. సరేరా, విండో సీట్ వస్తే నీకు 2 సీట్లు వస్తారా? విండో ఒకటి వచ్చినా నాకు ఒకటి రాలు, మిగతా ఇష్టం. ఒక్క సీట్ రాకపోతే నేను కాక్పీట్లో కూర్చొని పెడతాను ఫ్లైట్ తోటి. 2 చైర్లు ఉంటాయి, కింద కూర్చోడు అప్పుడేగా మంచిగా కనబడుతుంది ఇంకా ముంగడికి ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు అయితే టైం లేదు, ఇంకా మాకు వచ్చేసి ఒక 2 గంటల టైం ఏముంది. ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. చలో చలో. అరే డింపి, ఆధార్ కార్డు తెచ్చుకున్నావారా? నీది కూడా తెచ్చుకున్నావుగా? ఆధార్ కార్డు మ్యాండేటరీ. చలో. నాది కదులుతుంది, సౌండ్ వస్తుంది. ఒరే, నిన్న రాత్రి 12:30కు బుక్ చేసినరా టికెట్లు. మరి లేకపోతే నీకు పుణ్యానికి ఇతరా అది కోని ఒక్కదానికి 4,000. పోయిరా 4,000, 2,000 షార్ట్ కట్ కదా. అప్పటి నుంచి వెళ్ళి ముగ్గురమే కనబడుతున్నాం. కూరాడు కనబడతలేడు కదా. వానికి కూడా ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినుండి. వానికి నిన్న నైటే కాల్ చేసిన, నిన్న నైట్ రావట్లేదు. పొద్దుగాల కాల్ చేసిన, పొద్దుగాల రావట్లేదు. ఇక మనకు ఫ్లైట్ వచ్చేసి 2ంటికే ఉంది కాబట్టి ఇక మేము ఆగమాగం అయితే వెళ్ళిపోతున్నాం. ఒకసారి నీకు ఫోన్ చేయరా? అసలు వానికి చెప్పాలి కదా పోతున్నాం అని చెప్పేసి. మళ్ళీ పోయేసినాక వాడు ఏడతాడు, నాకు చెప్పలేదు, పూజ అయితే రావట్లేదు, మళ్ళీ చెప్పలేదని ఏడతాడు వానికి. లేచినావా ఆరా? వీళ్ళకెళ్ళి చేస్తే లావడుతున్నావు, నాన్నకెళ్ళి చేస్తే లావట్లేదు. పొద్దుగాల వేసిన, రాత్రి 2 సార్లు వేసిన. ఎన్నిసార్లు వేయాలంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాడు చచ్చిపోతాడు. ఇక నువ్వు వండుకున్నావు అని తెలిసినా కూడా నేను 2 సార్లు వేసిన అంటే ఎమర్జెన్సీ ఉంటుంది కదా. ఒక చిన్న ట్రిప్ ప్లాన్ అయి ఉండే, బెంగళూరు ట్రిప్ పడ్డది ఒకటి. దానికోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన ఉంటే రాత్రి. గదే నీ సర్నేమ్ కరెక్టేనా కాదా అని చెప్పేసి దానికోసం చేసిన. ఎటైతే అటాయి అని చెప్పేసి చేసి పెట్టిన, పొద్దుగాలని వస్తావేమో అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఏవట ఒక 4,000 బొక్క చెప్తే నువ్వు ఫోన్లో ఆవిడతే చెప్పొద్దు. నువ్వు ఫోన్లో ఆవడకపోతే వేడికెళ్ళి చెప్పాలి నేను. నువ్వు ఫస్ట్ కాల్ చేసినప్పుడు అది ఫిక్స్ కాలేదురా. 12ంటికే ఫిక్స్ అయింది నీకు. ఆ టైంకే కాల్ చేసిన నేను. అందుకే ఇక నువ్వు వచ్చే వరకు అయినా అర్ధ గంట పడుతుంది అని చెప్పేసి ఇక మేము మూవ్ అయిపోయినాం. ఇక నెక్స్ట్ టైం చూద్దాం ఎప్పుడన్నా. అది ఫిక్స్ లేదురా, మిస్సే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి అప్పుడు వెళ్ళినాం ఆల్రెడీ. అక్కడికి మేము అర్ధ గంట లేట్ అయి ఉన్నాం. నువ్వు వస్తా అన్నా కానీ నీకు ఒక అర్ధ గంట పడుతుంది, మళ్ళీ గంట వేస్ట్. వాడు ఫ్లైట్ మిస్ అయిందంటే బొక్క మళ్ళీ అంతా. అందుకే చెప్పలే. సరే తీ మరి వచ్చినాక కదా. ఏడోకి తీగ మళ్ళీ పోయినప్పుడు దొరికిపోతుంది. సరే ఓకే. కడియరా, ఈ తొక్కలో డిస్టర్బెన్స్ ఏంది జర్నీలో? కడియరా.
శేఖర్ గారికి ఒక పెద్ద డౌట్ అయితే వచ్చింది, అది ఇప్పుడు అడుగుతాడు, దానికి సొల్యూషన్ దింపాడు చెప్తాడు. అడుగుర్రా నీ బాధేంద్రా. ఆయనకి వెళ్ళిన తర్వాత అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చింది అనుకో, ఏంది పరిస్థితి? వాష్రూమ్ అంటే రూమ్ వస్తుందా? జియా అంటే జియోతేనా? లైక్ దట్ ఏముండదు, నువ్వు అన్నగా ఆడలు ఉంటారు అన్న, ఇట్లా అడిగినావు అనుకోవాలని ఒక కవర్ ఇస్తారు, వాళ్ళు వేసి కిట్లు తీసి కవర్ నువ్వు కవర్ ఇచ్చలేదు గల్లా సీట్ ఉండదు లేపి ఒకసారి కిటికీలకే బయట ఘోరంగా నీకోసం తీస్తారనుకున్నావు కింద? మళ్ళీ ఆపి మళ్ళీ కిందికా మీదికా ఉంటాయిగా బాత్రూమ్ లా ఉంటాయిగా. బాత్రూమ్ ఉండే అలా మరి కవరే వరకు ఎక్కలే కానీ తెలియదు. బాత్రూమ్లు ఉంటాయా నిన్నా నేను ఇన్నో గానీ ఉండయి, ఇప్పుడు తీసేసిరా అవి. వాటర్ షార్టేజ్ వస్తున్నాయి. అవునా? పోయినా సరే డింపే కూడా కవర్ అడిగి. అయితే కూర వచ్చుంటే సుక్కలే పాపం ఆయన. ఇప్పుడు వాడు రాలే కాబట్టి నువ్వు అరే వీడ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ కవర్ చేయరా? నీట్ పోవాలి. ఎక్స్క్యూజ్ మీ, వాష్రూమ్ ఉంటాయిగా. ఉంటాయిరా, నీకేమరికి నువ్వు ఎక్కినావు? ఇదొక ఎక్కలేగా. అంటే వాష్రూమ్ ఉంటాయని విన్నా నేను. ఇన్నో మేము చూసినాం, నువ్వు ఇన్నో కానీ మేము చూసినాం. నీకు అసలే పొద్దుగా లేవంగానే రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది రిటర్న్, మరి ఏం చెప్తావేమో. కవర్ల పోడు ఏంది ఆయన? ఎన్ని కానీ డబ్బులు కట్టి కవర్ల పోడు ఏంది నాకు అర్థం కాదు. ఆ డబ్బులు కట్టి నువ్వు పోనీ జర్నీ కోసం అది అంతే. ఏదో నడుపుతారు, కవర్ల పోడు ఏంది? కవర్లు ఇస్తారా కూడా నాకు ఫ్లైట్లలో? అరే ఆగరా ఆగరా, నువ్వు ఎన్నిసార్లు ఎక్కినవరా? 2 సార్లు ఎక్కిన. నేను 10 సార్లు ఎక్కిన. నువ్వు ఎన్నిసార్లు ఎక్కినవరా? ఎక్కలే ఒక్కసారి కూడా. మరి ఎక్కినోడు చెప్పినప్పుడు వినాలే. ఓకే, అది గుడ్ బాయ్. ఇంకొండ ఎక్స్ట్రా కవర్లు, అరే ఇంకొండ ఎక్స్ట్రా కవర్లు. ఓకే అది ఇప్పుడు లోపల ఫుడ్ అంతా ఫ్రీ కదా? కాదు, పైసలు కట్టి తీసుకోవాలి మనం. ఒక చాయ్ 150 రూపాయలు ఉంటుంది అలా. అవునా? ఆయన ఫుడ్ ఏది కాదు, తినొద్దుగా. అందుకే తినరా అని చెప్పి. అంటే ఎక్స్పీరియన్స్ చేయవద్దు ఆ ఫుడ్ ఫ్లైట్ లా? 250 ఏంటి మ్యాగీ వస్తుంది. మనకి కప్ మ్యాగీ వేసుకుంటాం చూడు, అది 250. వేడిలు ఉప్పు కారం ఉండదు, ఏంటంటే అంటే ఇంక్లూడింగ్ ఫుడ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ చేయాలా? యా ఎగ్జాక్ట్లీ. అయితే వద్దులే, ఎందుకంటే తక్కువ పెట్టరు అనుకో ఎక్కువ తింటారు, కవర్ వేస్ట్ అయితే. కవర్ల గోలు ఏందో అర్థమవుతాయి నాకు. సో మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఫ్లైట్ అన్నారు, అదిగో ఫ్లైట్. రియల్ ఫ్లైట్ అది? కనబడతలేదు ఆరా, 2 రెక్కలు, 2 ఇంజన్లు, వెనక తోక, వెనక లైట్లు వస్తున్నాయో. రియల్దే. ఎగిరేదా? ఎగరది. ఎగిరితే గిడి ఎందుకు ఉంటుంది? ఎయిర్పోర్ట్ లో ఉంటది. దీనికోసం 10 సార్లు ఫోన్ చేసుడు, ఆధార్ కార్డు తెచ్చుకోవాడు. చెక్ ఇన్ పాయింట్ కనబడుతుంది, ఆధార్ కార్డు చూపించాలి లోపలికి పోవాలంటే. నువ్వు ఇదన్నీ ఎక్కినావా? ఇది కూడా ఎక్కలేగా మరి. సో ఇప్పుడైతే మేము ఎక్కబోతున్నాం ఫ్లైట్. శేఖర్ గారు ఫస్ట్ టైం ఎక్కుతుండు. నిజంగా అది జింగిడిగా ఎయిర్ ఇండియా, అది నిజంగా ఫ్లైట్. అది కింద టైర్లు కనబడతలేవు, పోతుంది గుంజుకపోతే. సో మొత్తానికి అయితే ఇద్దరు బిస్కెట్ అయితే అయిపోయారు. బిస్కెట్ ఏం కాదు, వీళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తా అన్న ఫ్లైట్ దగ్గర తీసుకొచ్చిన. ఫ్లైటా కాదు అది, నిజంగా అది నడిచిండే కొన్ని రోజులు. అది చెక్ ఇన్ అయితే కనబడలేదు, అందరూ చూపించుకొని పోతురా. సో మనకు నార్మల్గా ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు చెక్ ఇన్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే ఇక్కడ కూడా చెక్ ఇన్ లాంటిది ఉంది. సో ఇప్పుడు అక్కడ పోయి మన బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. బోర్డింగ్ పాస్ ఇస్తారు ఇక్కడ కూడా. ఏం చేస్తావు లోపలికి పోయి? దట్ ఈస్ ఫ్లైట్ రెస్టారెంట్, లోపల బిర్యానీ ఉంటుంది. బిర్యానీ యా ఇప్పుడు వస్తాడు, వద్దన్నా వస్తాడు ఇప్పుడు. మొక్క దొరుకుతుందంటే కథ. ఇక్కడికి వచ్చిన మరి బిర్యానీ తినొద్దా? ఇక తినాలి.
సో మొత్తానికి అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. శేఖర్గా ఇటు దూరం రా, ఇంత దగ్గరికి వెళ్ళి చూసినారు ఫ్లైట్. నిజంగా ఫ్లైట్ అని ఇంత దగ్గరికి వెళ్ళి చూడలేరు. ఇగో తోలుకోపోతారు, మెట్ల కాడ దించేస్తారు, డైరెక్ట్ మెట్ల మీకు ఎక్కి పోవడే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా టైం ఉంది మంచిగా. ఇది చూడు ఇంజన్ ఇంత దగ్గరికి వెళ్ళి అసలు దగ్గర కూడా పోనీ ఆగున్న ఫ్లైట్కి. ఇది లోపల పోనీ మిషన్ పైన పోగానే ఇట్లా ఇది క్లోజ్ అవుతుంది కానీ స్ప్రింగ్ తోటి ఇట్లా తాకుతుంది. డింపిగా ఫ్లైట్ కిందికి వెళ్ళిపోతున్నాం. హైట్ తక్కువ అనిపిస్తుందేమరా డింపిగా? నిజంగా దాని లెక్కన కింద లైట్ వస్తుందా? అలా సెట్ చేసిరు. బోర్డింగ్ పాస్ వచ్చేసి ఎట్లున్నది. ఇది ప్రింటెడ్ది కాదు, మనకు పోయేటప్పుడు ప్రింటెడ్ ఇస్తామన్నారు, అది మీకు చూపిస్తాం. ఒకళ్ళు 300 ఇచ్చినాం. ఆ 300 లోపల కనుక ఫుడ్లో ఇంక్లూడ్ అవుతుంది అక్కడ. అంటే ఏది కావాలన్నా తీసుకోవచ్చు అన్నట్టుగా. 300 ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎట్లుందని. బిజినెస్ క్లాస్ బేసిక్ గా పండుకొని తింటావా? విండో సీట్ అడిగినా విండో సీట్ కావాలా నీకు? గిల్ల కూడా విండో సీట్ ఏం చేసుకుంటావు? బయట ఏం కావాలి ఇదన్నా చూద్దాం. వీడియో అట్లుంటుంది కొంచెం పైన ఉన్నాం కదా. ఫస్ట్ టైం ఎక్కువ మరి ఎట్లుంది? విమానం లైట్లు వేసుకొని పోతే చూసినా? విమానం లైట్లు ఉంటాయా అంటారు. 2 లైట్లు ఉన్నాయి పెద్దవి. టేక్ ఆఫ్ అయితే టైం అవుతుంది, ఫటాఫట్ ఎక్కుదాం. ఫస్ట్ కుడి కాలు పెట్టరా. ఇక టేక్ ఆఫ్ అనగా అరే ఇప్పుడు ఇదే ఎక్కించిన, నెక్స్ట్ ఒరిజినల్ ఎక్కుదాం రా. ఓకే ఆ టైం కూడా వస్తుంది. కానీ ఫీల్ ఉందిగా నిజంగా ఎక్కుతున్నట్టుందా? కింద బ్యాటరీ బండి కూడా ఇరుస్తుంది చూడ. హ్యాపీ దా. అయ్యో డోర్ దియ నీకు హ్యాండిల్. వీడియోలో ఇట్లా బయటకు గుంస్తారు చూడు, పెద్దగా ఉంది మంచిగా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్తుందిరా ఇట్నే ఉంటారు నిజంగా దాంట్లో కూడా. సో మొత్తానికి అయితే ఎక్కినాం. అరే నిజంగా ఇట్నే ఉంటారా? ఇక మీద లగేజ్ పెట్టుకునేది, ఇవి నెంబర్లు, ఇది ఏసీ అడ్జస్ట్ చేసుకునేది, ఇవి నువ్వు రీడింగ్ తీసుకొని చదువుకోనికి. నిజంగా దాంట్లో పెట్టిన లెక్కలు ఏసీ వస్తుంది. అవి తిరుగుతున్నాయి దానిలో కూడా ఇట్నే ఉంటుంది. ఖాళీ నడుపుతావు మనకి మనకు అలర్ట్ చేయలేదు. విండో క్లోజ్ ఉంటారు తీయరాదు. మనకు అలర్ట్ చేయలేదా? మనకి చేసేస్తా ఎట్లా? ఏమైంది? విండో సీట్ కావాలన్నట. చిన్న చిన్న లారీ పోతుంది చిన్న కనబడుతున్నాయి ఇంట్లో లారీలు. ఇంత ఉంది ఊరైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మన టేబుల్ అరేంజ్మెంట్ అయితే భలే ఉంది. ఈ చెంచాలకి అన్ని ఇట్లా నాప్కిన్లో పెట్టారు. ఇప్పుడు చిన్నపిల్లలు వస్తే ఆడుకొని గేమ్స్ కూడా నీళ్ళు. అరే నువ్వు తినే లోపల ఈ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి బయటకు వచ్చేది. ఓకే ఇది ఇంకేమో చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. అందరికీ తినుకుంటే ఏం చేస్తావు? ఎగురితే నీకేమన్నా కవర్ తెప్పేమంటా? కవర్ నిజంగానే పోతున్నావా? కవర్ తెచ్చిస్తారు. ఇప్పుడు ఇది ఎగురుతుంది అనుకో, ఎట్లా పోతావు? ఎగురుతలేదు కదా, ఎగిరినప్పుడు ఎగురుతుంది అనుకో. నిజంగా ఎగిరేటప్పుడు ఒక ఐడియా ఇస్తా. పని చేయ, ఐ వాంట్ కవర్ అని. అవుట్ సైడ్ ఉందంట. నీ కిటికీ జాగా కబ్జా అయిపోతుంది. ఇప్పుడు మనం మెనూ అయితే ఆర్డర్ ఇద్దాం. మెనూ వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు అంతా మెనూ. మీరు ఒకవేళ ఆర్డర్ చేసే వాళ్ళు అయితే ఇందులో నుంచి ఏం ఆర్డర్ చేస్తారో చూస్తారు. మనం ఏమేమి ఆర్డర్ చేసినా ఈ 900లో ఇంక్లూడ్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ మనం ఇది ఆర్డర్ చేసినాం అనుకోండి, 680 ఉంది కదా, ఇది 900కి డిడక్ట్ అయిపోతుంది. ఇంకా మిగిలింది వేరే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. అట్లా అంటే మినిమం 900, అంటే 1 పర్సన్ 300 ఉండాలి. చికెన్ దమ్ బిర్యానీ లేకపోతే చికెన్ బిర్యానీ ఉంటుంది అనుకున్నాం. చికెన్ బిర్యానీ లేవు. ఒకటి మటన్ బిర్యానీ ఉంది స్పెషల్ 665. మనం ఏది ఆర్డర్ చేస్తున్నామంటే రాజుగారి కోడి పలావ్ ఆర్డర్ చేస్తున్నాం.
ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ రాజుగారి కోడి పలావ్ అయితే ఆర్డర్ చేసినాం. ఫస్ట్ టైం తింటున్నది, ఎట్లుంటుందో తెలియదు. మటన్ బిర్యానీ తింటారు డింపిగా. చేయగడుకొని వచ్చాడు మర్చిపోయినా కింద. ఇక్కడ హ్యాండ్ వాష్ ఎక్కడ ఉందని అడిగితే ఇది ఇచ్చారు. పచ్చిగా ఉంది మంచిగా, దీంతో చూసుకోవాలి ఇక. ఈ సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదు, నేను ఫ్లైట్లో కూడా చూడలేదు. నేను ఒకటి ఫారెన్ ఒక వీడియో చూసిన, గోలీ లెక్క చిన్నగా వస్తుంది సేమ్ అట్లే. ఇక్కడ ఇంతమందికి వచ్చింది కదా, పిల్ల వచ్చాడు. నేను వెళ్తలేదు, అరే తుడుచుకోరా టిష్యూ. నేను తుడుచుకున్నా మాట్లాడి. ఇది ప్లేట్ దూరం ప్లేట్ తుడుచుకుంటావా, చేయి తుడుచుకుంటావా? కడుక్కోలేంటిగా. ఓకే ఓకే, వాష్రూమ్స్ ఇక్కడ లేవు అందుకే పోయినాక చూసుకొని. వేడి ఇచ్చారు లోపల వాష్రూమ్ లేదని చేయి తుడుచుకోనికి ఇచ్చిరా. చేయి తుడుచుకో. నాకు అర్థమైంది. మరి ఎందుకు అడుగుతున్నావు ఏం తుడుచుకోవాలని? నేనేమో కెమెరా ఆన్ చేయ ముందుకేమో ఏం తుడుచుకోవాలి అన్నాడు. కెమెరా ఆన్ చేసిన ఓ వెట్టి శివా గిన్నె తుడుచుకుంటున్నాడు. ఏమైంది నేను గేట్ ఇక్కడ ఆపేసిరా? వాళ్ళు టికెట్ తీసుకొని వీడియో టికెట్ లోపల దొరుకుతారు అనుకున్నా. బయటకు పోయేటప్పుడు చూడలేవు, బయటకు పోయేటప్పుడు చూసారు కానీ మళ్ళీ అడుగుతారు. రాజుగారి కోడి పలావ్ ఫస్ట్ టైం టేస్ట్ చేసిన ఎట్లా చూద్దాము. వేరే టేస్ట్ రా, ఇదివరకు ఎప్పుడు చూడండి టేస్ట్. అవునా, నువ్వు దీని కూడా ఒకసారి. బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి బిజినెస్ పీపుల్స్ లాగానే తినాలి. ఏకదమ్ ఖతర్నాక్, మస్తు మస్తు ఖతర్నాక్. ఖతర్నాక్. ఇది ఎట్లుందంటే మనం ఇంట్లో బిర్యానీ చేసుకున్నట్టు. ఇవన్నీ వర్కౌట్ కావమ్మా. ఏదో బిజినెస్ క్లాస్ సింపుల్ అంటే రాజుగారి కోడి పలావ్ రాజుగారి. ఓకే మస్తుంది. మనం ఎవరికి నేను తిన్నాం. ఈ టేస్టా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడే ఒక బాటిల్ వచ్చింది, వాటర్ బాటిల్ డిఫరెంట్ ఉంది. టేస్ట్ ఉన్నాయి లెక్కలేవా? ఫింగర్ బౌల్ ఇచ్చారు, కడుక్కుందాం. ఈ విత్తనం తెలవక శేఖర్ గారు ఆల్రెడీ టిష్యూ తోటి కానిచ్చేసాడు. కవర్ వేస్తుంది. ఈ టిష్యూకి ఎట్లాంటిదిరా? ఇది విత్తనం తెలియదా? తెలియదు ఒప్పుగా తెలియదు. నీకు తెలుసారా? కామన్ గా రెస్టారెంట్ వెళ్తారు ఏడైనా. రెస్టారెంట్ ఏంది మరి వేరే వేరే రెస్టారెంట్లు ఇచ్చినట్టు ఒక దగ్గర ఇయ్యలేదు సోంపు, ఎవరిది వాళ్ళకి. రెండు తీసుకున్నాం, ఇది కూడా రెండు తీసుకుంది. ఈ రెండు కలుపుకోవాలరా, ఈ జీరా ఈ చక్కెర. వచ్చిందారా? పడేసిరేమో. నీకు వచ్చిందా ఒకటి? తిప్పి ఆ రెండు ఒకటేసారి ఎత్తున్నా. ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే 4 సార్లు ఆలోచించలేదు, ఎవడోడు చేయబెట్టిండా. ఇప్పుడైతే ఎంజాయ్. మన బిల్ వచ్చేసి టోటల్ 1395 అయింది. ఓవరాల్ 1425. మనం ఆల్రెడీ 900 కట్టినాం కాబట్టి 551 కడితే అయిపోతుంది. మొత్తానికి అయితే ఫ్లైట్ రెస్టారెంట్లో తిన్నాం, ఖతం అయిపోయింది. ఇప్పుడు కిందికి పోవాలి. దీనిలో ఏమేమో ఉన్నాయి ఐటమ్స్, అన్ని తినకపోతుంది కానీ రేట్లు బాగున్నాయి. వీళ్ళని తొందరగా బయటికి పోదాం. అరే శేఖర్ గా బాత్రూమ్ అంటే అదే లాబరేటరీ ఉన్నది. ఇది అదే చిన్నది, నీకు పెద్ద ఉంటుంది అనుకున్నావా? ఏమేమో బట్టలు ఆపరేట్ చేసేది వెనక, ఆపరేట్ చేసేది ఏమేమో బట్టలు లోపడి నీకు కావచ్చు. ఎట్లరా శేఖర్ గా? మస్తు అనిపించింది. రియల్ ఫ్లైట్ లానే ఉంది. రియల్ ఫ్లైట్ అయినా రియల్ ఫ్లైట్ లేకుండా అంటే ఎగురితే రియల్ ఫ్లైట్ లా అనొచ్చు. ఎగురితేనే రియల్ అంటే ఎగరపోతే ఎట్లా అంటే నువ్వేమన్నా బయట చూసినా విమానం చూసినా అనవా? విమానం ఎక్కినా అనవా? ఇప్పుడు ఇది అంటాం మరి, ఎగురితేనే విమానం ఎక్కినా అంటావా? సో మొత్తానికి అయితే వీళ్ళ ఫ్లైట్ ఎక్కాలని కళ నెరవేరిపోయింది. వీడు కూడా ఎక్కిండు అన్నట్టు. ఇప్పుడు అది ఎగరకపోయి ఫ్లైట్ అయితే ఎక్కినావు కదా. ఈ ఫ్లైట్ కాడికి వెళ్ళి మనకి వెనక షామీర్పేట లేక్ కనబడుతుంది. అటు సైడ్ దిగురా డింపిగా.
ఈవినింగ్ టైం మస్తు ఉంటుంది కావచ్చు, సన్సెట్ అక్కడ లాస్ట్కి సన్సెట్ అవుతూ ఉంటుంది, ఇటుకి ఫ్లైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. మన ఫ్లైట్ పక్క పొంటే ఫ్లైట్ అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. దీని పక్క పొంటే ఒక సన్సెట్ పాయింట్ లెక్క ఉంది, ఇక్కడ భలే ఉంది. వెనుక మొత్తం లేక్ కనబడుతుంది, షామీర్పేట లేక్. సీటింగ్ తినాలనుకుంటే అలా తినచ్చు, తినాలనుకుంటే ఇలా తినచ్చు, ఇష్టం. సాయంత్రం తింటారు కావచ్చు నాకు తెలిసి, ఇక్కడ సాయంత్రం నైట్ టైంలో తింటే మస్తు ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ దాకా వచ్చి గిడ తింటే ఏం మజా ఉంటుంది, ఫ్లైట్లో తినాలి. అంటే ఇక ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఎవరికైనా నార్మల్గా ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ తింటారు అన్నట్టు. ఈ లాస్ట్ టేబుల్కి బాగా ప్రిఫరెన్స్ ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ మనకు హార్స్ రైడింగ్ కూడా ఉన్నట్టుంది, అక్కడ లోపల గుర్రం ఉంది ఒకటి, కానీ ఇక్కడ 1000-2000 అంటారు దాన్ని. కనబడుతుందారా? కూరగానే ఆపదు, అది బక్క ఉంది. డింపి కానీ నన్ను మన ఇద్దరిని కూడా కొంచెం బల్మిట్గా ఆపుతుంది కావచ్చు. అన్నా బాత్ గుడ్ పెట్టింది ఎదురు ఆ బాత్ ఏమో చిన్న ఉంది, గుడ్డేమో పెద్దగా ఉందేమరా. ఏనా అదే పడవగా అదేటో బీరిపోయింది, ఇంత పెద్దగా ఉందేమరా. మస్తు బరువు ఉంది, రాళ్ళు అన్ని తెల్ల రాళ్ళు ఏమో తీసుకొచ్చారు. సో మొత్తం ఫ్లైట్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి మీకు క్లియర్గా చూపించిన. డ్రోన్ షాట్స్ కూడా మీరు చూసారు కావచ్చు. ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు మన వెనకనే ఉంది, ఫ్లైట్ రెస్టారెంట్. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఇది మన ఏరియాలో ఉంది. ఎవరైనా సరే హైదరాబాద్ సరౌండింగ్లో కనుక ఉన్నట్టయితే ఇటు హైదరాబాద్ సైడ్ వచ్చినప్పుడు కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. షామీర్పేట లేక్ దగ్గరనే ఉంది. ఇక్కడ ఒకటి ఓన్లీ ఫ్లైట్ అనే కాదు, హార్స్ రైడింగ్ ఉంది, ఇంకా చిల్డ్రన్కి ప్లేయింగ్ జోన్ ఉంది, గో కార్టింగ్ ఉంది, రకరకాలు ఉన్నాయి టైంపాస్కి. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, మేమే పైసలు కట్టి మరీ బిర్యానీ తిన్నాం. ఇక్కడికి వచ్చినాం కదా అని చెప్పేసి ఒక కవర్ చేసుకున్నాం ఫుటేజ్. అంతేకాకుండా ఆయన పర్మిషన్ తీసుకుని డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసి 1.5 hours అయితే ఉంటుంది, 77 kilometers. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం, చలో.